నజ్జు ఏం చేస్తుండవు? పెయింట్ కొడుతుండవా? కొట్టు కొట్టు బాగా కొట్టు. పండగ కదండి, ఇంకా లోపల అయితే బయట అయితే కొట్టేస్తాము. అందుకని చెప్పేసి రంజాన్ వస్తాను కదా, ఇంకా మనకైతే రోజా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇల్లు క్లీన్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడే కొట్టుకుంటున్నాము. బయట అయితే కొట్టేసినాము, చూపిస్తున్నాను. కానీ బర్త్డేకి ముందైతే కొట్టినాము. రంజాన్ కదా అని చెప్పేసి ఇంకా కొడతాను. చూడండి, ఇంకా ఇవంతా క్లీన్ చేయాలా మేము. మాకు ఈ పెయింట్ వాళ్ళే అవసరం లేదండి, మేమే పెయింట్ వాళ్ళు. రోజులుగా మనం క్లీన్గా అయితే పెట్టుకోవాలా. సొంతలు కాకుండా బాడిగింట్లోనే క్లీన్గా ఉంచుకోవాలా కదా. సొంత మిల్లు దేవుడు కన్నే చూస్తే అన్నా ఏం చెప్పలే, దేవుడు కనకరి అలా కానీ ఏం చెప్ప అది అయిపోతుంది. చూద్దాం, ఇంకా సొంతలు ఏమన్నా కడితే అప్పుడు ఇంకా బాగా చేస్తాము పెయింట్ అవన్నీ. ఇంకా ఎప్పుడో లేండి, ఎప్పుడో ఉండే ఇంట్లో అలా క్లీన్ గా ఉంచుకోవాలా కదా. అది కూడా మన ఇల్లే కదా, ఇప్పుడు ఉంటాం కదా, అది కూడా మనదే. సొంతమో రెంట్ ఏమో, ఉండే రోజులన్నీ కొంచెం క్లీన్ గా అయితే ఉంచుకోవాలా. ఇది కలర్ అయితే గ్రీన్ అండి, అయితే ఆర్తా ఆర్తా వైట్ కనిపిస్తూ ఉంది. సున్నం కదా అది. ఇదంతా కొట్టేసినాము. కొట్టినాడు ఇవ్వండి, కింద కొట్టినామే ఆ కలర్ ఉంది. ఆరినాక ఈ కలర్ వస్తాం చూడండి, మామూలు కలర్. వైట్ కలర్. ఇంకా సామాన్లన్నీ తోమాల. ఇప్పుడైతే తోమలేండి, మన్నే కదా తోమింది. ఒక పొద్దులు స్టార్ట్ అయినాక అన్నీ కడుక్కుంటాము. ఫస్ట్ పెయింట్ కొట్టేసి బాగా ఇల్లు నీట్గా పెట్టుకొని ఒక పొద్దులు అయితే ఉంటుంది. నజ్జు ఉంటుందండి, నేను ఉండను. నాకు తినుకుంటే సుస్థ అయిపోతుంది. నజ్జు ఉంటుంది. ఎన్ని ఉంటావు నజ్జు? చూడాల, నజ్జు ఉంటుంది ఒక పొద్దు. అందుకే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకేం నజ్జు? ఇంకేం లేదబ్బా, నేనైతే చూపించలేదు. కొంచెం హెల్త్ బాగుండలేదు, నడుచుకొని కొంచెం అయితే తగ్గింది. ఈ రోజు అయితే మాట్లాడక అవుతుంది. నిన్న సాయంత్రం అయితే ఎక్కువ అయిపోయింది, అందుకని ఇంకా బ్లాగ్లో అయితే కనిపించలేదు. నిన్న ఏమనుకోకండి. వాడు ఎందుకు కొడుతుండవు పెయింట్ బాగలేకుంటే? ఈరోజు పర్వాలేదు, అందుకని నేను కొడతాను. ఇది కొట్టి పైన కొట్టి కింద నేను కొడతాను. స్పెషల్ ఏమి పొద్దు ఈరోజు ఏమి వంట వచ్చేసి చిత్రాన్నము, అన్నము. రాత్రి చేపలు చేసింది కదా, అదే ఉంది. ఎక్కువ చేసింది మా అమ్మ. ఇంకా మా ఆయన కూడా తినడు, ఇంకా నేను మా అమ్మ ఇద్దరే కదా, అదే ఉంది. సాయంత్రం ఏమన్నా చేయాలి అంతే. వాళ్ళ ఆయనకైతే ఎగ్ రైస్ ఇచ్చినాంలేండి. నైట్ వీడియో తీయలే. ఇంకా తినడు. ఇంకా 3 పూట్లను హోటల్లోనే తింటాడు. వాళ్ళు ఓనర్లు ఇప్పిస్తారు. బిర్యానీ, కుష్కా, కుర్మా, పరోటాలు తింటాడు. అందుకే ఇంక చికెన్ తెస్తానంటే వద్దన్నాడు. మేమైతే చేపలు చేసుకొని తిన్నాము. చేపలు అయితే మేము తక్కువే తినేది, అంటే దూరం ఉంది మాకి. దగ్గర ఉంటే తింటాము, దూరం పోవాలా. చికెన్ అయితే ఈడ ఉండదులేండి, అందుకని చికెన్ అయితే ఎక్కువ తింటాము. ఇప్పుడు చికెన్ కూడా ఎక్కువ తినకూడదు, ఏమో రోగం వచ్చేసి. రోగం కాయలు చికెన్ కి జ్వరం వచ్చేసిందంట అండి. అది కొంచెం తగ్గే వరకు తినకూడదంట. జ్వరం వచ్చిందండి. నేను చికెన్కి మనుషులకు వస్తుంది, కోళ్ళకి వస్తాయా జ్వరం? ఏమో వైరస్ ఏమో వస్తుందంట కోళ్ళు తింటే. ఏమనుకోకండి అబ్బా, కొంచెము కోళ్ళకి జ్వరం వచ్చిందంట. చూడండి చెప్పేది, పిల్లకి జ్వరం వచ్చింది అని చెప్పినట్లుంది ఇది చెప్తా ఉంటే. ఇంకేమి ఇంకా పైన కొట్టినాక చూపిస్తా. much later. హాయ్ అందరికీ. ఇంకా ఎప్పుడైతే ఫైనల్గా అయితే అయిపోయిందండి, పెయింట్ కొట్టింది అయితే అయిపోయింది. ఇంకా సామాన్లు కూడా కడిగేస్తున్నాను. నేనైతే సామాన్లు, గ్యాసు అంతా కడుక్కున్నాను. పొయ్యి అంతా అయితే బాగా అయితే కడుక్కున్నాను. ఇంకా చూపిస్తాను ఉండండి ఎట్లు కొట్టినామేమని చెప్పేసి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను.
ఇంకా ఇలా అయితే కొట్టినాము. ఇంకా సామాన్లు కూడా చూడండి అన్నీ జోడిపించేస్తాను. ఇంకా ఇల్లు తుడవాలి, ఇల్లు తుడిచేసి ఇంకా సామాన్లు అయితే జోడిపించేస్తాను. ఇంకా గ్యాస్ కూడా బాగా నీట్గా అయితే కడుక్కున్నాను. ఇంకా ఇదంతా బాగా తుడసాలండి. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి, బాగా తుడసాలి. ఇంకా ఫైనల్గా అయితే పెయింట్ కొట్టింది అయిపోయింది. ఇంకా ఇల్లు కూడా బాగా క్లీన్ అయితే చేస్తున్నాము, ఊడ్చేసి మంచం కింద ఆడాడంతా దుమ్ము అంతా వదిలిచ్చేస్తున్నాంలేండి. ఇంకా సామాన్లు అయితే జోడిపిస్తున్నాను. సామాన్లు కూడా దండిగుండే కడిగేస్తున్నాను. సామాన్లు అయితే ఇంకా అది గ్యాస్ స్టాండ్ వస్తాయి కదా, అవి కూడా కడిగేస్తున్నాను. అన్నీ క్లీన్గా కడిగేసి ఇంకా జోడిపిస్తున్నాను. వాయిస్ సరిగా వస్తుందో లేదో తెలియదు, ఏమనుకోకండి. సరిగా వస్తా లేదంటే కొంచెం కోల్డ్ అయిపోయింది, మాట్లాడు కూడా అవుతా లేదు. ఏమో రాత్రిపూట్లు అయితే ఎక్కువ అయిపోతూ ఉంది. కొంచెం పొద్దున్నకైతే బాగా ఉంటాను, రాత్రి అయ్యేసరికి ఏమో తెలియదు అబ్బా ఎక్కువ అయిపోతుంది కోల్డ్ అయితే. మాటలు కూడా వస్తలేదు సరిగా, మాట్లాడదామని చెప్తే ఏమన్నా సరిగా వినిపిస్తా లేదంటే ఏమనుకోకండి అబ్బా, కొంచెం కోల్డ్ ఎక్కువ అయిపోయింది అందుకని. ఇంకా సామాన్లు అయితే జోడిపించేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే అడైతే కూర్చొని ఉంది లేండి లోపలైతే. ఇంకా నేనైతే సామాన్లు అయితే జోడిపిస్తున్నాను. మా అమ్మ కూడా సుస్థ అయిపోయింది. ఇంకా మా అమ్మ కూడా కొట్టిందిలేండి పెయింట్. మా అమ్మ అర్థము, నేను అర్థం కొట్టినాను, ఇద్దరు కొట్టినాంలేండి. నేను ఒకటి ఏం కొట్టలేదు, మా అమ్మ కూడా హెల్ప్ చేసింది వచ్చి. ఇంకా అప్పుడైతే పెయింట్ కొట్టేటప్పుడైతే కొంచెం కామెడీగా మాట్లాడినాను, ఏమనుకోకండి. ఇంకా మీకు నక్కిపించాకని చెప్పేసి ఇంకా అట్లా మాట్లాడినాను, మిమ్మల్ని నక్కిపించాకని అట్లా మాట్లాడినాను, ఏమనుకోకండి. ఇంకా కామెడీ అయితే చేస్తున్నానులేండి. పెయింట్ కొట్టేటప్పుడైతే ఇంకా సామాన్లు అయితే జోడిపించింది అయితే అయిపోయింది. ఇంకా బెడ్షీట్ అయితే వేస్తున్నాను పరుపుకి అయితే. బాగా బెడ్షీట్లు బట్టలు అన్నీ మన్నీ అయితే ఉతికేస్తున్నాము. ఇంకా పరుపుకి వేస్తున్నాను బెడ్షీట్ అయితే. ఇంకా బెడ్షీట్ అయితే వేసినాక ఇల్లు కూడా తుడవాలండి. అంతా ఇప్పుడు మనం పెయింట్ కొట్టాం కదా, అంతా కారింది కిచెన్లో అయితే. అదంతా బాగా 2-3 సార్లు అయితే బాగా తుడియాలి లోపలైతే. ఇంకా మాహిర్కి అయితే అన్నం అయితే తినిపించేస్తున్నాను అప్పుడైనా. ఇంకా మాహిర్ అయితే బయట అయితే ఆటలాడుతున్నాడు. ఇంకా నేనైతే వేస్తున్నాను పరుపుకి అయితే బెడ్షీట్ అయితే వేస్తున్నాను అండి. దాని ఉన్న ఈ పరుపువి అదంటే కొంచెము పొడవుగా ఉన్నాయి లేండి. దాన్ని బెడ్షీట్లు అయితే బెడ్షీట్కి అది వస్తుంది కదా, అదైతే పొడవుగా ఉంది, కొంచెం కట్ చేపియాలా అందుకని చెప్పేసి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, అందుకని ఇదైతే వేస్తున్నాను లేండి. ఇంకా పరుపుకి బెడ్షీట్ అయితే వేసినాక ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను. బాగా 2-3 సార్లు అయితే బాగా తుడుస్తున్నాను లేండి. ఇదైతే ఏం కాలేదు, లోపల ఎక్కువ అయిపోయింది చూడండి, పెయింట్ అయితే ఎక్కువ అయిపోయింది, అంతా కారింది కదా కింద, అందుకని 2-3 సార్లు అయితే బాగా తుడుస్తున్నాను. ఇంకా పెయింట్ అయితే కొట్టినాను కదా, బట్టలకైతే అంతా అయిపోయింది, చూసుకోలేదు. ఇంకా వీడియోలో కూడా అట్లే వచ్చింది, ఏమనుకోకండి. చూసుకోలేదు నేనైతే. ఇంకా వెనకాల ముందర అయితే అంతా పెయింట్ అయితే అయిపోయింది, అందుకని. ఇంకా సామాన్లు కూడా జోడిపించేసుకున్నాను, అది స్టాండ్ కూడా పెట్టేస్తున్నాను గ్యాస్ అయితే. ఇంకా ఇల్లు అయితే తుడుస్తాను అబ్బా, ఇంకేం పని లేవు, ఇంకా వంట అయితే చేయాలండి. ఇంకా మా అమ్మ అదే చూపిస్తుంది, ఇల్లు తుడుస్తుంది అని చెప్పేసి. ఇంకా అంతా చూపిస్తుంది, మనం ఎట్లు కొట్టినామేమని చెప్పేసి ఇంకా చూపిస్తానులేండి. బాగా తుడుస్తున్నాను, అది పోతాలేదు, అయినా కూడా 2-3 సార్లు బాగా తుడుస్తున్నాను లేండి. ఒకసారి నీళ్ళు అయితే తుడుస్తున్నాను, ఇంకొకసారి అయితే గట్టిగా పిండేసి తుడుస్తున్నాను. ఇంకా తుడిసింది అయిపోయినాక ఇంకా వంట పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ముందైతే తుడుస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు కూడా తుడిచేస్తాను అబ్బా, ఇంకా అంతా క్లీన్ అయిపోయింది. బయట కూడా తుడిచేస్తున్నాను, ఇంకా కిచెన్లో కూడా తుడిచేస్తున్నాను. ఇంకా మా అమ్మ గ్రౌండ్ వేస్తాను రండి, చూపిస్తాను మీకు. ఇంకా తుడిచేసింది నజ్జు ఇల్లు అని చెప్పేసి ఇంకా హాల్లో కూడా తుడుచుకున్నాను లేండి. ఇల్లు అయితే బాగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా చూసేస్తున్నారు కదండి, ఇల్లు కూడా తుడిచేస్తున్నాను, సామాన్లు కూడా జోడిపించేస్తున్నాను. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా సాయంత్రానికి అయితే ఏమన్నా చేయాలండి, వంట అయితే ఏమన్నా చేయాలి. ఇంకా వండింది అయితే తినేస్తున్నాము, అదే చేపలది కర్రీ ఉండే కదా, అదైతే తినేస్తున్నాము. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఇంకా రంజాన్ స్టార్ట్ అవుతుంది మాకి. ఇంకా ఒక వారం అయితే ఇంకా రంజాన్ అయితే స్టార్ట్ అవుతుంది మాకి. ఉపవాసం ఉండేది అయితే రోజా అంటారు కదా, ఉపవాసము ఇంకా స్టార్ట్ అవుతాయి. నేను నా చేతిలో ఎన్ని అయితే అన్ని ఉంటాను, నేను ఇంకా ఉపవాసం అయితే ఉంటాను, ఖచ్చితంగా అయితే ఉంటాను. మా ఆయన ఏమో తెలీదు ఉంటాడో, పోయినసారి కూడా ఉండే మా ఆయన, ఈసారి ఉంటాడేమో తెలీదు. ఇంకా నేనైతే ఖచ్చితంగా అయితే ఉంటాను. అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా వంట అయితే ఏమన్నా చేయాలి, ఇంకా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే చేయాలి. కూరాకు ఉంది, కూరాకు తెచ్చిండి లేండి, కూరాకు అయితే చేస్తాను, కూరాకు పప్పు. కూరాకైతే ఉంది దీంట్లో, కూరాకైతే చేస్తాను.
ఆకుకూరాకు పప్పు పాలాకు తెచ్చినానులేండి నేనైతే. మాహిర్ क्या कर रहा? साफ कर रही. ఇంకా గ్యాస్ కూడా క్లీన్గా అయితే కడిగేసుకున్నానబ్బా. ఇంకా ఏం పనులు అయితే లేవు. ఇంకా ఉపవాసం ఉండాలా కదా, అన్నీ క్లీన్ చేసుకోవాలా, అందుకని చెప్పేసి ఇంకా సున్నం కూడా కొట్టేసినాము. ఇంకా బయట అయితే మొన్న చూపించినాను మీకు, బర్త్డే అప్పుడు కొట్టినాను. బర్త్డే ముందైతే మాహిర్ బర్త్డే ముందైతే కొట్టాను పెయింట్ అయితే. ఇంకా లోపల అయితే కొట్టలేదు కదా, అందుకని ఇంకా లోపల కూడా కొట్టేసినాము. ఒక పని అయిపోయింది. ఇంకా ఏం పనులు అయితే లేవు. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రంలో అండి. ఇంకా తలనేస్తా అంటే ఇంకా డికాషన్ అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం అల్లం వేసి ఇంకా డికాషన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా చూపించినాను కదా అప్పుడే మీకు, పాలాకు తెచ్చినాను అని చెప్పేసి, కూరాకు పప్పు చేస్తానని చెప్పేసి అదే మీకైతే చూపిస్తున్నాను. ఇదైతే ఇడిపియాలి ఇప్పుడు కూరాకు అని చెప్పేసి. ఇంకా కూరాకైతే ఇడిపించేస్తున్నాను. నీళ్ళు అయితే వేస్తున్నానులేండి, కడుగుతున్నాను. ఒకసారి అయితే కడిగేస్తున్నాను. ఇదైతే ఇంకొకసారి వేసి ఇంకా బాగా అయితే కడుగుతున్నాను. కూరాకైతే పాలాకు అండి ఇది, నేను పాలాకు అయితే తెచ్చినాను. ఇంకా మేమైతే పాలాకే ఎక్కువ యూజ్ చేసేది కూరాకు పప్పుకి అయితే. ఇంకా మిక్స్ కూడా వేస్తాము ఎప్పుడన్నా ఒకసారి, ఎక్కువ అయితే పాలాకు మాత్రమే వేస్తాంలేండి. ఇంకా ఒకవైపు అయితే డికాషన్ అయితే పెట్టింది కదా, అదైతే ఇంకా అయిపోయింది. ఇంకా తాగుతున్నాను వేడి వేడిగా. ఇంకా మాహిర్ అయితే పనుకొనేస్తున్నాడులేండి అప్పటికే. ఇంకా అదే చూపిస్తాను మీకు. ఇంకా కూరాకు సరికి అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో అయితే. ఇంకా డికాషన్ కూడా తాగేస్తున్నాను, అది మీకైతే చూపిస్తున్నాను. ఇంకా అన్నం కూడా అయిపోయిందండి, సన్నబియ్యం అన్నం అయితే చేస్తాము. ఇంకా సారు కూడా అయిపోయింది. కూరాకు సారు అయితే అదే ఉడికేకైతే పెట్టినాను. ఇంకా ఒకవైపు వచ్చేసి మా అమ్మ గంజి అయితే తీసుకోనిలేండి, గంజిలో అయితే అన్నం వేసి తింటాంది. మా అవ్వ అయితే ఇస్తానులంట చిన్నప్పుడు అయితే మా అమ్మకి, అది గుర్తొచ్చి ఇంకా మా అమ్మ కూడా తింటానులేండి గంజిలో అన్నం వేసుకొని, వీళ్ళు తింటే బాగుంటుందని చెప్పింది. ఇంకా నేను కూడా తింటాను, అదే మీకైతే చూపిస్తానులేండి. చిన్నప్పుడు మా అవ్వ అయితే వేసి ఇస్తాడంట ఇట్లా, అందుకని ఇంకా మా అమ్మ అట్లా వేసి ఇచ్చింది గంజిలో అన్నం వేసి. నేను అనుకున్నాను బాగుండలేదేమో అని చెప్పేసి, ఇంకా తిని చూస్తే సూపర్గా ఉండేలేండి. ఇంకా అదే నేనైతే తింటున్నాను. ఇంకా అంతేలకి మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు, అదే మీకైతే చూపిస్తున్నాను. ఇంకా ఏం తీసుకొచ్చినావంటే కబాబ్ తీసుకొచ్చినాను, నంచుకునేకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కబాబ్ అయితే తీసుకొచ్చినాడులేండి. అలాగే ఒక కల్లంగడి పండు కూడా తీసుకొచ్చినాడు మా ఆయన అయితే. ఇంకా టైం వచ్చేసి అప్పటికి 8 గంటలు 8:30 అవుతుందిలేండి. ఇంకా అప్పుడైతే వచ్చినాడు మా ఆయన అయితే. మామూలు అదే టైంకి వచ్చేది ఎప్పుడును. ఇంకా మాహిర్కి అయితే లేపిస్తాడులేండి. ఇప్పుడైతే నిద్రపోతున్నాడు మాహిర్ అయితే. ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాము, ఎందుకంటే ఉపవాసం ఉంటాం కదా, అందుకని చెప్పేసి క్లీన్గా ఉండాలి, క్లీన్గా ఉంచుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఇల్లు, అందుకని ఇంకా అంతా క్లీన్ అయితే చేసుకున్నాము. ఇంకా సామాన్లు అంటారా, సామాన్లు అయితే పండుగ ఒక వారం ఉన్నట్లు అంతా క్లీన్ చేసుకుంటాము. మొన్న కొత్త సంవత్సరంకే లేండి అంతా తీసి కడిగి ఇంకా పెట్టినాము, అంతా జోడిపించేసి. అందుకని ఇంకా పండుగ ఒక వారం ఉన్నట్ల అంతా క్లీన్ చేసుకుంటాము. సామాన్లు అయితే కొన్ని కడిగినాను సామాన్లు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవైతే ఇంకా పండుగ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి మాహిర్కి అయితే లేపిస్తున్నాడు మా ఆయన అయితే. ఫుల్ నిద్రపోతున్నాడు మాహిరు. అంటే కల్లంగడి పండు ఇష్టము, ఎప్పుడు చూసినా ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి కల్లంగడి పండు తీసుకురా అని అడుగుతాడులేండి, అంత ఇష్టము కల్లంగడి పండు అయితే. అదే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, లేయి కల్లంగడి పండు తీసుకొచ్చినాడు, లేయి తిందులే అని చెప్పి ఇంకా లేపిస్తున్నాడు లేండి. అన్నం కూడా తినుండలేదు మాహిరు, ఇంకా లేపి అని చెప్పినాను లేండి. అన్నం కూడా తిని అట్లే అన్నం తిన్నాక కల్లంగడి పండు అయితే కోసే అని చెప్పినాను లేండి. ఇంకా కబాబ్ తెచ్చిండే కదా, కబాబ్ అయితే తిను ముందు, ఆమెకి కల్లంగడి పండు అయితే కోయిస్తాను, అన్నం తినేయని చెప్తున్నాడు మా ఆయన అయితే. కల్లంగడి పండు సూపర్గా ఉండే అబ్బా, రెడ్ కలర్గా ఉంది చూడండి. మా ఆయన అదే చూపిస్తున్నాడు, ఎర్రగా స్వీట్గా చాలా అంటే చాలా తీపిగా ఉంది లేండి. ఇదైతే పండు చాలా స్వీట్గా ఉండే, అదే చూపిస్తున్నాడు మా ఆయన అయితే. ఇంకా మాహిర్కి అయితే అన్నం అయితే తినిపించేసి ఇంకా కబాబ్ కూడా తినిపించేస్తున్నాను. ఇంకా ఇదైతే తింటున్నాడు లేండి, ఒక పీస్ అయితే కల్లంగడి పండు అయితే తింటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి పనుకునే తబ్బడులేండి. ఇదైతే కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయింది, అదే చెప్పినాను కదా మీకు అయితే తగ్గలేదు, అందుకని విక్స్ డబ్బీ అయితే పెట్టుకుంటున్నాడు ముక్కు కాడ. ఇంకా అంతేనండి, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అందరికీ.